వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఫోర్త్ సెమ్ హిస్టరీ సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా. సో ఈ హానర్స్ పేపర్లో టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో 1 or 2 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది. ఫస్ట్ యూనిట్లో మీకు బాగా ఎక్కువగా ఎగ్జామ్లో అడిగేది వచ్చేసరికి సో బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ భారతదేశం మీద పాజిటివ్గా నెగిటివ్గా ఏ విధమైన ఇంపాక్ట్ చూపించింది అనేది ఖచ్చితంగా అడుగుతాడు లాంగ్ ఆన్సర్లో. ఓకేనా? సో అదే విధంగా మీకు ఇందులో బాగా చదవాల్సిన మరికొన్ని 2 క్వశ్చన్స్ ఈ రెండండి. ఫస్ట్ రెండింటితో పాటు ఇది ఒక క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, కంపల్సరీ క్వశ్చన్. ఓకేనా? రెండో యూనిట్లు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బాగా అడిగే క్వశ్చన్, ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ కాలనీ రూల్ ఇన్ ఇండియాలో సైన్స్ టెక్నాలజీ ఏ విధంగా డెవలప్ అయింది అని అడుగుతాడు. అదేవిధంగా ప్రెస్ అనేది అంటే ఈ ప్రింటింగ్ ప్రెస్లు ఉంటాయి కదా, ఇది భారతదేశంలో ఎలా స్టార్ట్ అయ్యాయి, అదేవిధంగా ఎర్లీ న్యూస్ పేపర్స్ గురించి అడుగుతాడు యూనిట్ 2లో. యూనిట్ 3 మనం చూసుకున్నట్లయితే రాజా రామ్మోహన్ రావు గురించి కానీ, లేదా బ్రహ్మ సమాజం గురించి కానీ, లేదా ఆర్య సమాజం గురించి కానీ, ఈ 3 అడుగుతాడు. ఇది షార్ట్ ఆన్సర్ అండి, సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అనేది. యూనిట్ 4లో మీరు బాగా చదవాల్సింది స్వామి వివేకానంద గారి క్వశ్చన్ ఖచ్చితంగా చదవాలి. రామకృష్ణ మిషన్, ఈ 2 కంపల్సరీగా మీరు చదవాలి. టైం ఉంటే యంగ్ బెంగాల్ మూవ్మెంట్ని చదవండి. యూనిట్ 5లో మీరు చూసుకున్నట్లయితే అంబేద్కర్ యొక్క ఐడియాలజీ అడుగుతాడు. అదేవిధంగా మీకు ఇక్కడ మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి పండిత రామాబాయి సరస్వతి గురించి అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జ్యోతిబా పూలే గారు మన భారతదేశంలో ఏ విధమైన సర్వీసెస్ అందజేశారు, లేదా ఏ విధంగా మన భారతదేశం కోసం పని చేశారు అనేది అడుగుతారు. ఈ 3 క్వశ్చన్స్ మీరు చదవాల్సి ఉంటుంది. ఇవి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మినిమం ఈ క్వశ్చన్స్ చదవాలి. ఇవి చదివితే ఈజీగా పాస్ అయిపోతారు. ఓకేనా? సో డిగ్రీకి సంబంధించిన ప్రతి క్లాస్, ప్రతి పీడిఎఫ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.